నేటి వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది నతనయేలు పిలుపు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే మేము మెస్సీయాను కనుగొన్నాము అని పిలుపు నతనయేలుకు చెప్పినప్పుడు నతనయేలు అంటాడు, ఈ నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా అని. అంటే పిలుపు ఎంకరేజ్ చేయడాన్ని బట్టి నతనయేలు దేవుణ్ణి చూడడానికి, ఈయన లోక రక్షకుడిని తెలుసుకోవడానికి ఆయన అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్న ఒక వచనాన్ని మాత్రమే నేను ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం అంటే ఏమంటాడంటే, అందులో చివరి భాగం, వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పారు. దేవుడు నతనయేలుతో అంటా ఉన్నాడు, దేవాది దేవుడైన యేసు ప్రభుని ఎదుర్కొన్నప్పుడు ఒకటే ఒక మాట, నతనయేలు నువ్వు మంచివాడివి, అంటే మంచి ఇశ్రాయేలీయుడు, నిజముగా నీవు ఇశ్రాయేలీయుడివి, కానీ నువ్వు దీనికంటే గొప్ప కార్యములు చూస్తావని నతనయేలుతో దేవుడు అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. వీటికంటే గొప్ప కార్యం ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నిన్నటి కంటే, నీ పొరుగు వారి కంటే, నువ్వు చూస్తున్న వారి కంటే గొప్ప కార్యములు చేయాలని దేవాది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నేను ముగ్గురిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. మనకు చాలా తెలిసిన వారే వీరు. ఈ ముగ్గురు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో, అంటే కొంతమంది జీవితాల్లో ఎందుకు చేశారు అంటే వారి యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి. సంఘంగా మనం ఆలోచిస్తే దేవుడు ఒకరికే చేస్తాడా, కొందరికే చేస్తాడా, లేకపోతే కుటుంబంలో ఒకరిని ఎన్నుకుంటాడా, ఇంకొకరిని ఎన్నుకోడా అంటే దీనికి మంచి ఎగ్జాంపుల్ గా నేను మన ఇజ్రాయేలీయులను మరొక్కసారి మీ స్మరణకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. ఇజ్రాయేలీయులకు దేవాది దేవుడు నాయకుడుగా నడిపించాలని ఇష్టపడుతున్నప్పుడు అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మోషే నాయకత్వం వహించడానికి ఇష్టపడటం లేదు. మోషే వెనుదిరిగి వెళ్ళిపోవాలనుకొని పారిపోతా ఉన్నాడు. నాయకుడుగా దేవుడు తను పిలిచాడని తన పిలుపును గ్రహించిన మోషే కూడా నిరుత్సాహం చెంది భయపడి వెనక్కి మళ్ళిపోయి ఏం చేశాడంటే అరణ్యంలో షప్పర్గా, అంటే కాపరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. 40 సంవత్సరాలు రాజులాగా పెరిగినప్పటికీ, రాజగృహంలో పెరిగినప్పటికీ తన కాలింగ్ తనకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఐ హ్యావ్ టు లీడ్ మై పీపుల్, నేను నా ప్రజలను నేను నడిపించాలి అని మోషేకి అర్థమైంది తన పిలుపు. తను దాంట్లో ముందడుగు వేశాడు, కానీ విత్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్ హి ఫెయిల్డ్. దేవుడు అతని ప్యాషన్ ని చూస్తాడు, అతడు కాలింగ్ ని చూశాడు. కానీ ఇక్కడ అదే నిర్గమ కాండము 2వ అధ్యాయంలోనికి వస్తే 23వ వచనంలో దేవుడు మోషేని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, 23వ వచనంలో అక్కడ మనం కొంచెం ముందుకు, అలాగ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను, ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను. వాళ్ళు ఎలా అంటే నిట్టూర్పులు విడుస్తున్నారంట. అంటే మొర పెట్టడానికి కూడా వారికి ఏమంటారంటే ఆ ఆలోచన కూడా రాకుండా, దేవర్ సో స్ట్రెస్డ్. వారి ఆలోచనలు ఎంతగా ఉన్నాయంటే నిట్టూర్పులు విడుస్తున్నారంట, మాట కూడా రావట్లేదు. అంటే చెప్పాలంటే మనకి ఏమి చేతగానప్పుడు కొంతమంది అంటుంటారు, ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంతమంది దగ్గర, అంటే చాలా బాగలేనప్పుడు అంటా ఉంటారు చూడండి. అలాంటి నిట్టూర్పులు దేవుడు వింటా ఉన్నాడంట. కొన్నిసార్లు మనం అలాంటి నిట్టూర్పులు వినాలంటే కొన్ని సందర్భాల్లో ఎంతసేపు అంట వీఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్ అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు అంట మన నిట్టూర్పులు, అంటే మన హృదయంలో మాటలు కూడా రాకుండా మూలుగుతా ఉంటాం చూడండి, అలాంటి మూలుగులను వింటా ఉన్నాడంట. వింటా ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు అక్కడ మోషేని సంధిస్తా ఉన్నాడు, బుష్ లో సంధిస్తా ఉన్నాడు, అంటే మండుచున్న పొదలో సంధిస్తా ఉన్నాడు. అప్పుడు అంటాడు 11వ వచనంలో, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడరని దేవుడితో అనగా, మోషే వాజ్ రియలైజింగ్ ఐఎమ్ నాట్ కేపబుల్. నేను చేశాను నా ఎఫర్ట్,
అంతా అయిపోయింది. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అంటే మోషే అంటున్నాడు, నేను డిస్క్వాలిఫైడ్, నేను ఎలిజిబిలిటీ నాకు లేదు, నా ఏజ్ 80, నా పరిస్థితులు లేదు, నా నోటి మాంద్యం కలిగిన వాడిని, నా స్ట్రెంగ్త్ లో ఉన్నప్పుడే నేను ట్రై చేస్తే అక్కడ ఉన్న ఇజ్రాయలీలు దేవర్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. సొంత ఇజ్రాయలీలే అని నువ్వు చంపావు, మేము చూసామన్నారు. సో హీ నో హిస్ వీక్నెస్, తనని ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేరు. ఆయన షార్ట్ టెంపర్ ఆయనకు తెలుసు, అన్ని తెలిసిపోయినాయి. మోషేకి అంటున్నాడు, నేను ఎంతటి వాడిని దేవా అంటే, దేవుడు అంటున్నాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైండి, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన. ఇదంతా మనకు తెలుసు. సో ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, మూల్గులతో ప్రార్థన అంటే మూల్గులు పెడుతున్న వారిని, వెట్టి పనులలో బాధపడుతున్న వారిని, నిట్టూర్పుల మొరను వినే దేవుడు మన దేవుడు అండి. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం మనది ఎవ్వరు జ్ఞాపకం చేసుకోరేమో, మన కుటుంబ సమస్యలను కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైనా సవాళ్ళు, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, ఆరోగ్యంగా పరంగా కావచ్చు, మన తోటి వారితో కావచ్చు, మన బంధువులతో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, ఎక్కడైనప్పటికీ నీ నిట్టూర్పులను దేవుడు వింటున్నాడు. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని దేవుడు మనతో మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ఏం చేశారు అంటే, యెహోషువ 24వ అధ్యాయంకి వెళ్దాం. ఈ వెట్టి పనులతో మూలుగుతున్న వారికి దేవుడు ఎంతటి నిరీక్షణకర్త అంటే, ఎంతటి కృప చూపించాడంటే, యెహోషువ 24వ అధ్యాయంలో ఈ యెహోషువ ఎవరండి అంటే, మోషే తర్వాత నాయకత్వం వహించిన వాడు, నీ ప్రామిస్ ల్యాండ్ లోకి తీసుకొని వెళ్ళినవాడు. ఇతను చెప్తున్న రిపోర్ట్ అట్ ద లాస్ట్ 24వ వచనంలో రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు. ఎవరికి? ఇజ్రాయలీలకు చెప్తా ఉన్నాడు. ఏమేం చెప్తున్నాడు అంటే, 11వ వచనంలో, మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీయులను, పెరిజీలను, కనానీయులను, హిత్తీలను, గిర్గాషీలను, హివ్వీలను, యెబూసీయులను అంటే చాలా రకమైన రాజులను మీతో యుద్ధం చేయగా, అంటే వీళ్ళే వచ్చినారు అగెయిన్స్ట్ గా. వీళ్ళు పిరికి పందలు, వీళ్ళు కనీసం మూల్గులు మొర పెట్టడానికి కూడా వీరికి శక్తి లేదండి. వీళ్ళు మూలుగుతున్నారంట. వాళ్ళ మీదకి యుద్ధంకి వస్తే అంట, యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. ఎవరు అప్పగించినాడంటే, దేవాది దేవుడు యెహోషువ ద్వారా వారిని వాళ్ళ చేతులకు అప్పగించాడు. దే వర్ కంప్లీట్లీ డిఫీటెడ్. ఎట్లాంటి వాళ్ళు? వెట్టి పనులలో మూల్గనికి చేతనైన వాళ్ళను యుద్ధంలో రాజులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని ఓడగొట్టడానికి శక్తి సామర్థ్యాన్ని దేవుడు అప్పగించాడు. ఎలా ఇచ్చాడు? కింది వచనం చాలా మంచిగా ఉంటది. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. ఈ బ్యాటిల్ చాలా డిఫరెంట్ గా జరిగిందండి. కందిరీగలు పోయాయంట. నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులను నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యం చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చిన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. స్లేవరీ నుంచి ఏకంగా వీళ్ళు ఓనర్షిప్ లోనికి దేవుడు వాళ్ళను తీసుకొని వచ్చినాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకొంచెం విశ్వాసాన్ని కొనసాగించు. వీటికంటే, నువ్వు చూస్తున్న సమస్య కంటే, నువ్వు ఆలోచించిన దానికంటే, ఎఫ్ఎస్సీలు 3:20 అంటాడు కదా, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. వీటికంటే గొప్ప కార్యాలు. ఆ ఇజ్రాయలీలు ఎప్పుడు అనుకుంటారు, మహా అంటే ఈ రాజు చచ్చిపోతే బాగుండు, ఈ స్లేవరీ ఈ రోజు ఈ వెట్టి పని మాకు వాళ్ళు మమ్మల్ని హింసించకపోతే బాగుండు, వారు మాకు ఈ రోజు గడ్డి ఇస్తే సరిపోతుందేమో, ఈ రోజు మమ్మల్ని శ్రమ పెట్టకపోతే సరిపోతుందేమో, లేకపోతే ఇంకేదైనా బెనిఫిట్స్ ఇస్తే బాగుంటదేమో, ఒక జత బట్టలు ఇస్తే బాగుంటదేమో. అంతకంటే వారు ఎక్కువ ఆలోచించలేరండి. కానీ దేవుడు వాళ్ళని ఏం చేసినాడంటే తెలుసా, సొంతం ఇళ్లను, ద్రాక్ష తోటలను, యుద్ధ నైపుణ్యం లేని వారిని ఎదురుగా యుద్ధ నైపుణ్యం కలిగిన వారితో, అంటే
వారి బలము, వారి సామర్థ్యం, ఎవరి సామర్థ్యము పనికి రాలేదు. కానీ దేవాది దేవుడు మాత్రమే వారిని కాపాడడం ఎలాంటిదంటే స్లేవరీ నుంచి కంప్లీట్ ఓనర్‌షిప్ లోనికి వారిని తీసుకొని రాగలిగిన గొప్ప కాపరి మన నిరీక్షణకర్తగా ఉన్నాడు. ఇది మనం ఇంకొక వ్యక్తిని గమనిద్దాం. ఈయన ఐజాక్, ఈయన ఇస్సాకు. ఇస్సాకు తన తండ్రిని గమనిస్తా ఉన్నాడు. తన తండ్రి తనని బలిగా ఇస్తానన్నప్పుడు రెడీగా ఒప్పుకున్నాడు. అందుకోసమే ఆయన ఆ బలియాగాన్ని మనం యేసయ్య బలియాగానికి కొంత దగ్గరగా కంపేర్ చేస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అని అంటాం. సో ఈయన ఈ ఇస్సాకు చాలా యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ లో ఎక్సలెంట్ ఉన్నాడు. కానీ ఒక టైం వచ్చింది, కరువు వచ్చింది. హీ వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అదే మనం ఆదికాండం 26వ వచనంలో చూస్తే 2వ వచనంలో ఏమంటాడంటే ఐగుప్తుకి వెళ్ళు కానీ ఇక్కడే పరవాసిగా ఉండమని ఆ 3వ వచనంలో దేవుడు అతనితో క్లియర్ గా మాట్లాడుతా ఉన్నాడు. ఉంటే నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదని. మనుషులకు ఆలోచనలకు తర్వాత తలంపులకు ఇది చాలా కష్టమైనది. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు వారిని క్షమించు. He's asking sometimes to act in obedience. నీకు అది కష్టతరంగా ఉండొచ్చు, అది కరువు కాలం అయి ఉండొచ్చు, నీ సైకలాజికల్ మైండ్ చెప్తుండొచ్చు ఇట్స్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. లోకం రివ్యూస్ చెప్పొచ్చు, గూగుల్ రివ్యూస్ చెప్పొచ్చు, ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ లో అది రాంగ్ అయి ఉండొచ్చు. కానీ ఏ దేవుని మాటకు ఆ ఇస్సాకు విధేయుడై అక్కడే నిలబడినప్పుడు ఎలాగైపోయిందంట తెలుసా, అతడు తన భార్యను తీసుకుని వెళ్తే భార్య నిమిత్తం కూడా చంపుతారని భయపడ్డాడు అనమాట. 7వ వచనం చివరిలో నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడను. కానీ ఆ భయాలు, చాలా భయాలతో అక్కడ ఇస్సాకు బ్రతుకుతా ఉన్నాడు. అదే 11వ వచనంలో 26వ అధ్యాయం 11వ వచనంలో ఇతని భార్య జోలికైనను వెళ్ళు, వాడు నిశ్చయంగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆ అబీమెలెకు రాజు ఆజ్ఞాపించాడంట. ఈ హ్యాజ్ ద ఫస్ట్ ఫియర్ ఏంటంటే నా భార్యను బట్టి నన్ను చంపుతారేమో. ఫెమైన్ ఒకటైతే ఈయనకు చావు భయం తన భార్యను బట్టి. అది దేవుడు ఫస్ట్ ఆ భయం నుంచి దేవుడు తొలగించినాడు. తరువాత ఇంకా ఏం చేసినాడంట, అతడు విత్తనము వేయగా అతడు ఆ సంవత్సరం 100 ఫలం 12వ వచనంలో 100 ఫలం పొంది అతన్ని ఆశీర్వదించినాడంట. వన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఎందుకు ఒబీ అయినాడంటే వీటికంటే గొప్ప కార్యములు చూడాలని, నా దేవుని నేను దేవుని మాటను నేను వింటే నా దేవుడు వీటికంటే గొప్ప కార్యములు చేస్తాడని ఇస్సాకు నమ్మినాడు. ఎప్పుడు అంటే కరువులో, ఎప్పుడు భయంలో, ఎప్పుడు అంటే తన భార్యని చెప్పుకుంటే చంపబడతానన్న స్థితిలో నుంచి సేఫ్టీలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ కరువులో అతను 100 ఆశీర్వదించడం ప్రారంభించినాడు. ఎంతగా ఆశీర్వదించినాడంటే 14వ వచనం చివరిలో ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి అంట. లాస్ట్ కి అబీమెలెకు రాజు అంటాడు, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనం అని మేము నమ్ముతున్నాం, నీవు మా వంటి వాడవయ్యావు. హీ వాజ్ జస్ట్ కింగ్ ముందర చాలా సామాన్యుడిగా నిలవబడిన ఇస్సాకుని దేవుడు అంతకంతకు అభివృద్ధి చేయడం ప్రారంభించినాడు. నువ్వు దేవుని మాటని నేను కోల్పోయినాను అనుకుంటున్నామేమో, మనం ఎక్కడైనా డిస్టర్బ్ అవుతున్నామేమో. యాజ్ ఎ క్రిస్టియన్ గా మనము చాలా చోట్ల అయ్యో మేము ఫేవర్ ని పొందట్లేదు, మాకు పలానా రిజర్వేషన్స్ రావట్లేదు, పలానాది మేము పొందట్లేదు అనుకుంటున్నామేమో. దేవుడు అంటున్నాడు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. నువ్వు ఎందుకంటే తగిన కాలంలో వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని దేవుడు మరొక్కసారి మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. ఇంకా దేవుని సొత్తైన ప్రజలుగా మనం కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంటే అవి ఫలభరితంగా కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ మన ముందుకు నేను దానియేలును ఒక్కసారి తీసుకొని రావాలనుకుంటున్నాను. దానియేలు రాజైన నెబుకద్నెజర్ కాలంలో చెరలో ఉన్నప్పుడు ఈయన కూడా చెర అనుభవంలో నుంచి, స్లేవరీ అనుభవంలో నుంచి ఈయన తీసుకొని రాబడ్డాడు. ఈయనను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఏం చేస్తా ఉన్నారంటే వారికి రాజు దగ్గర నుంచి ప్రతిరోజు ఆహారం వస్తోంది, దాన్ని పుచ్చుకోవాలని ఆ నపుంసకుల అధిపతి వారికి అది వాళ్ళను
సర్వ్ చేస్తా ఉన్నాడు, వాళ్ళు తినడానికి అవి ఇస్తా ఉన్నాడు. కానీ దానియేలు ఏమనుకున్నాడంట తెలుసా? 8వ వచనంలో, తాను అపవిత్రుడు కాకుండానట్లు. దిస్ వాస్ ద ఫస్ట్ స్టెప్ డానియల్ టుక్. దేవుడు ఆయన్ని దానియేలు అన్న పేరు జ్ఞాపకం చూసుకునే దానికంటే ముందు, దానియేలుని హైలైట్ చేసే, అంటే దానియేలును హెచ్చించే దానికంటే ముందు, దానియేలు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నట, నేను దేవుని యొక్క సొత్తైన ప్రజను, నన్ను నేను ప్రత్యేకపరుచుకోవాలి. ఐఎమ్ నాట్ అనేకులలో నేను ఒకరిని కాదు, ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ చోజన్. నేను దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని, నేను లోకంలో కొట్టుకొని పోవడానికి వీలు లేదని దానియేలు ఏమనుకున్నాడంట తెలుసా? నపుంసకుని అధిపతి దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు, నేను తనలో తాను నిర్ణయించుకుని అపవిత్రుడు కాకుండానట్లు దానిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుని అధిపతిని వేడుకొనగా, he started to take a bold step. Righteous are as bold as lions. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట. సో ఆయన వెళ్ళి నపుంసకుల అధిపతికి చెప్తా ఉన్నాడు. కానీ అతను చేసిన యాక్ట్ కి వెంటనే నెక్స్ట్ వర్స్ లోనే 9వ వచనం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షం నందు అనుగ్రహించను. ఆ స్టెప్ తీసుకున్న వెంటనే కృపా కటాక్షములు దేవుని దగ్గర నుంచి దానియేలుకు రావడం, ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అయింది. వెన్ డానియల్ రికగ్నైజ్డ్ హూ హీ వాస్, ఆయన ఏంటో, దేవునిలో ఆయన ప్రత్యేకం, ఈ లోకంలో వారిలా కాదు, దేవుని దృష్టిలో ఆయన ప్రత్యేకమైన వాడు, తనకు ఒక పిలుపు ఉందని దానియేలు గ్రహించడం ప్రారంభించినాడు. ఇండివిజువల్ నీతో నాతో దేవుడు అనేక సార్లు మాట్లాడి ఉండవచ్చు, నేను పేరు పెట్టి నేను పిలిచినానని చెప్పిండవచ్చు. అంతవరకు నడుస్తా ఉన్నాడు. ఆయన కనిపించే ఫుడ్ అంతా తినడానికి ఛాన్స్ ఉంది, కానీ తన నోటిని మూసుకోవడానికి దానియేలు ఇష్టపడినాడు. అదే దానికి చివరికి వచ్చేసరికి 20వ వచనంలో ఏమంటే, మొదటి అధ్యాయం 10 ఎంతులు శ్రేష్ఠులుగా తెలియబడాను. అంటే వీళ్ళు చాలా జ్ఞాన వివేచన ఎందు అక్కడున్న వాళ్ళందరికంటే 10 times బాగా స్ట్రాంగ్ గా కనిపించినారంట. ఇదంతా ఉండేసరికి అతడు నెబుకద్నెజర్ నుంచి బెల్తెషజర్ నుంచి దర్యావేషు, ఇలా అనేక మంది రాజుల యొద్దకు దేవుడు అతన్ని తీసుకుని వెళ్తూ ప్రతి చోట ఆయనను ఘనపరుస్తూ వచ్చాడు. 6వ వచనంలో ఈ ముగ్గురు ప్రధానులను ఎన్నుకున్నప్పుడు దర్యావేషు రాజు, అతడు ముగ్గురిలో దానియేలు ముఖ్యుడుగా నిలబడినాడు. హీ స్టాండ్స్ ఫర్మ్. ఎంతగా అంటే అక్కడ నోరు కట్టుకోవడాన్ని బట్టి, అక్కడ దేవుని కోసం నిలబడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దానియేలులో దేవుడు అంతకంతకు అభివృద్ధి పరుస్తూ అనేక మంది రాజులు మారారు, కానీ దానియేలు పొజిషన్ మూవ్ అవ్వటం లేదు. ఇంకా ప్రముఖుడిగా ముందుకు ఇంకా దూసుకొని వెళ్తా ఉన్నాడు. దానియేలు చాలా శ్రేష్ఠుడంట, ప్రఖ్యాతి నొందిన వాడంట. అలా నిలబడినప్పుడు అక్కడున్న చుట్టూ ఉన్న వేరే వాళ్ళకి అది నచ్చట్లేదు. వాళ్ళంతా ఏం చేసినారంటే దానియేలులో లోపం ఉందా అని అతన్ని ఎంతగానో సెర్చ్ చేయడం ప్రారంభించినట్ట. దేవుడు అతన్ని ఎంత పర్ఫెక్షన్ అని తీసుకొచ్చినాడంటే, అతడు నమ్మకస్తుడుగా తప్ప ఎక్కడ ఇంకే తప్పు దొరకట్లేదంట. ఎంత వెతికినా ఒకటే ఒక తప్పు కనిపించిందంట. దేవుడికి అతడు 3 times a day ప్రేయర్ చేయడం తప్ప ఇంకేమీ కనపడలేదు. లాస్ట్కి రాజశాసనం ఒకటి తీసుకుని వచ్చినారు. రాజును తప్ప వేరే వారిని ప్రార్థిస్తే సింహం బోన్లోకి వేయాలి. ఇదంతా మనకు తెలుసు. అదే 5వ అధ్యాయంలో ఈ 20వ వచనంలో చివరికి వస్తే, నీవు సేవించు రాజు అడుగుతా ఉన్నాడు, దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగాను. ఎక్కడికి? సింహ బోన్ దగ్గరికి. మనకు తెలుసు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితిని గనుక, దేవుని దృష్టికి వాళ్ళకి నిందారహితుడుగా కనపడినాడు లోకంలో, కానీ దేవుని దృష్టికి నిందారహితుడుగా తను తాను నిలబెట్టుకునే విధంగా దానియేలు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో మలుచుకోవడం ప్రారంభించినాడు. కనపడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను అని చెప్తా ఉన్నాడు. దానియేలు అయితే ఫుడ్ దగ్గర నోరు మూసుకున్నాడు. ఏదంటే ఇది అపవిత్రంగా
ఉండేది తినకూడదని దానియేలు నిర్ణయించుకొని అక్కడ నోరు గట్టిగా మూసుకున్నాడు. కనిపించినా వాటిని తినకూడదు అని. ఆ రిజల్ట్ మనం ఎక్కడ చూస్తున్నామంటే లాస్ట్ కి సింహాలు వాటి నేచర్ ఏంటి అంటే మనుషుల్ని తినే సింహాలు వాటి నోళ్ళను మూయించడానికి ఒకవేళ అవి డిస్ఒబీడియంట్ గా ఎప్పుడైనా పొరపాటున హామ్ చేస్తాయేమో అని దేవుడు దూతల్ని పంపి వాటి నోళ్ళను మూయించాడంట. ఎక్కడైతే దానియేలు నోరు మూసుకున్నాడో ఇక్కడ ఏకంగా దేవుడు సింహాల నోళ్ళను మూయించగలిగినాడు. మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అది ఛాలెంజెస్ లో ఉన్నా, ట్రై సీజన్ లో ఉన్నా, లేకపోతే మనం దేవుని కోసం నిలబడిన సీజన్ లో ఉన్నా, లేకపోతే మూడుగులతో ఉన్నా, మన సర్వశక్తిమంతుడు దేవాది దేవుడు యోహాను సువార్త 1:50 అన్నట్టు వీటికంటే గొప్ప కార్యములు చూపు అని దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే దేవుడు మనతో కూడా అంటున్నాడు. మనం గొప్ప కార్యములు చూడడానికి దేవుడు తన సొత్తైన ప్రజలుగా మనల్ని ఎన్నుకొన్నాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్టి తలంపులతో ఈ రోజంతా ఆశీర్వదించబడి ముందుకు కొనసాగాలని దేవుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అని